నమస్తే. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంటే మిగతా వాళ్ళు కూడా భేటీ అయ్యారు. బట్ ప్రధాన ఆకర్షణ రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన భాజపా ఎంపీలతో తేనేటి విందులో పాల్గొన్నారు ప్రధానమంత్రి మోదీ గారు. అయితే ఇక్కడ ఒక అంశం కొలిక్కొచ్చిందని చెప్పాలి. ఏమిటంటే, నాకు బాగా గుర్తు, ఎన్నికల క్యాన్వాసింగ్ ముందు సరిగ్గా 2024 ఎలక్షన్స్ ముందు 2023లో ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు కూడా భాజపా పక్షాలతో కూడిన ఎంపీలతో కానీ ఆ నాయకులతో కూడా సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళతో కలిసి చిట్చాటుగా మాట్లాడుతూ వాళ్ళ నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకు కొన్ని ఈయనకి చేతనైన వాళ్ళకి ఈయనకి తెలిసినట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో అలా ఎందుకు చేయకూడదు, సోషల్ మీడియా ఇలా ఎందుకు వాడకూడదు అని చెప్తూనే ఆయన ఒక ప్రొజెక్టర్ వేసి ఒకటి చూపించారట. ఏంటది? భారతదేశంలో అతిపెద్ద తిమింగలం ఉంది. ఆ తిమింగలంను కానీ మనం పట్టుకోగలిగితే సగం మిగతా వాళ్ళు భయపడతారు అనే కోణంలో చెప్పారట. ఆ తిమింగలం మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ సందర్భంగా. సో అలాంటి సందర్భంలో మోదీ గారు ఇచ్చిన స్పీచ్ని సీఎం రమేష్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెట్టుకున్నారు, చెప్పారు. దీనికి చాలామంది ఏమన్నారంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత హ్యాపీగా ధైర్యంగా తిరగడానికి కారణం భాజపా సపోర్ట్ ఉంది, కేంద్రంలో భాజపా ఉందో లేదంటే కేంద్రంలో ఇంకెవరైనా పవర్ఫుల్ లీడర్స్ సపోర్ట్ ఉన్నారు, దాన్ని భాజపాకి బుజ్జగిస్తున్నారని రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహాగానాలతో చెప్పడం ప్రారంభించారు. సో ఇవాళ మోదీ గారు ఇవన్నీ కట్టుకథలు అని చెప్దామా లేదంటే నిజమా అనే విషయం పక్క పెడితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు కాబట్టి దీంట్లో ఎంతవరకు వాస్తవం, అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అయిన ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించింది ఏదైతే పక్కా సాక్ష్యాధారాలు ఉన్నా కూడా బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అనే కోణంలో చూస్తుంటే దాంట్లో కూడా చాలా రీజన్స్. ఎందుకంటే ఇవాళ రేపు అరెస్ట్ అయితే వాడేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా నేను చూసారా ఈ కక్ష సాధింపు నన్ను అరెస్ట్ చేశారని సానుభూతి కోణంలోకి వెళ్ళిపోతారేమో ఉద్దేశంలో అరెస్ట్ చేయట్లేదేమో నేను అనుకుంటున్నాను. పక్కన పెడితే మొత్తం మీద మోదీ గారు అప్పట్లోనే ఇలా చెప్పారట, ప్రొజెక్ట్ రేసి కూడా ఈ మహానుభావుడు చూడండి ఈ స్కామ్ ఎంత దారుణంగా చేస్తున్నారు అన్నట్టుగా. ఇప్పుడు మరొక్కసారి మోదీ గారు ఇవాళ జరిగిన తెలుగు రాష్ట్రాల ఎంపీలతో భేటీ సందర్భంగా తేనేటి విందిస్తూ వాళ్ళతో ముచ్చటిస్తూ మీ సోషల్ మీడియాని మీరు ఎందుకు వాడుకోవట్లేదు, ఎందుకు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు, పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అంటే వైసీపీ వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే, అంటే గూగుల్ రేడియేషను మేము తెస్తే ఒప్పుకోమంటాడు ఒకడు, అక్కడికి నాయకుడు వచ్చి గూగుల్ క్రెడిట్ నాదే, ఆ క్రెడిట్ నాకు ఇవ్వండి అని బతిమాలుకుంటాడు ఆయన. ప్రతిదీ కూడా అంత బోగస్ అని అంటారు. మరి ప్రభుత్వం మీద అటాక్ చేస్తుంటే ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, భాజపా కూడా ఉంది కదా, మరి భాజపా పక్ష నాయకులు ఎందుకు అటాక్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఈ ప్రశ్న చాలామందికి గతంలో వచ్చింది. ఇప్పుడు మోదీ గారు దాన్ని చెక్ పెట్టారు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మీద అటాక్ చేస్తే మీరు డిఫెన్స్ చేయాల్సిందే, అడ్డుకోవాల్సిందే. లేకపోతే, ఎందుకంటే నేను కూడా ఎంక్వైరీ చేశాను, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక పనితీరు కానీ చాలా బాగుందని నాకు చాలామంది చెప్పారని ఒక కితాబ్ ఇచ్చాడు ఆయన. మరి మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? వైసీపీ వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నా మీరు ఎందుకు కౌంటర్ అటాక్ ఇవ్వట్లేదు? ఎంతసేపు టీడీపీ, జనసేన ఇస్తుందా, భాజపా ఇవ్వదా? భాజపా కూడా ఇస్తేనే తెలుగు రాష్ట్రాల్లో భాజపా ముందుకెళ్ళగలుగుతుంది, భాజపా కూడా పాగా వేయగలుగుతుంది, మెల్లమెల్లగా దాని యొక్క కార్యకర్తల సంఖ్య పెంచుకోగలుగుతుంది అనేది ఆయన ప్రధాన ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే ఈ విషయంలో మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద కన్నా తెలంగాణ ఎంపీల మీద మరి కాస్త ఎక్కువగానే ఒక మోస్తరు సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఎంపీల మీద మాత్రం అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు? ఎంతసేపు తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి బీఆర్ఎస్ఏ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ ఎక్కువ పేరు కొట్టేస్తుంది ప్రభుత్వం మీద యాంటీగా పనిచేస్తూ. భాజపా ఎప్పుడు రెండో స్థానంలో ఉండే భాజపా ఎందుకు అలా ఉంది? ఒక అసదుద్దీన్ ఎంఐఎం ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీకున్న నెట్వర్క్ కూడా మీకు లేదా? ఆయన సోషల్ మీడియాలో ఎంత ఇదిగా వెళ్తున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని తెలంగాణ భాజపా ఎంపీలను ఉద్దేశించి కొంచెం కటువుగానే మాట్లాడినట్టుగా ఒక సమాచారం అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చూసుకున్నా, ఇప్పుడు రేపు పంచాయతీ ఎలక్షన్ చూసుకున్నా, ప్రధానంగా ఉండే పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఉంది. మరి భాజపా ఏది? కేంద్రంలో అంత పవర్ఫుల్గా మూడోసారి కూడా ప్రభుత్వం ఉన్న భాజపా తెలంగాణలో 2023 ఎన్నికల ముందు 2వ స్థానంలో భాజపా ఉన్న పరిస్థితి 3వ స్థానంకి ఎందుకు పడిపోయింది? ఏంటి దీనికి రీజను? ఎందుకు మీరు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు? ఎందుకు సరైన టీంను యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పి ఒక కొంచెం ఆవేశంతో కూడిన సలహానే ఇచ్చారట. మరోవైపు వైసీపీకి సంబంధించి కూడా మీరు కౌంటర్ అటాక్ ఇవ్వాలి. ఎందుకంటే వైసీపీ టీడీపీని అంటుంది కదా, మన అనట్లేదు కదా అని మీరు భావించొద్దు. ఎందుకంటే గతంలో పురంధరేశ్వరి గారు, రాజమండ్రి ఎంపీ గారు, ఆవిడ కూడా వైసీపీ చేసిన ఆగడాల మీద సుప్రీంకోర్టుకు లేఖ రాశారు, కేంద్రానికి లేఖ రాశారు, చాలా జరిగాయి. మీరు కూడా అటాక్స్ చేయాలి. ప్రభుత్వాన్ని అంటున్నారంటే ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగమే, సో మిమ్మల్ని అంటున్నట్టే. మిమ్మల్ని అంటున్నారంటే కేంద్రంలో ఉండే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మమ్మల్ని కూడా అన్నట్టే అని మోదీ గారు చెప్పడం. ఇకపై భాజపాది కేంద్రం చెందిన ఒక కేంద్ర పార్టీ కాబట్టి ఈసారి భాజపా కూడా ధీటుగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే అసలైన ప్రధానమంత్రి గారు ఫుల్ పవర్స్ ఇచ్చేశారుగా. మీరు ఎందుకు అటాక్స్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మా కాదులే టీడీపీకి జనసేనకే. ఎందుకంటే మేబీ భాజపా వాళ్ళు కూడా సరే టీడీపీ జనసేన ఎక్కువగా ఉంది, భాజపా తక్కువగా ఉంది, పైపెచ్చు 2019 నుంచి 24 మధ్యలో భాజపాకు ఏమనలేదు, కానీ టీడీపీని జనసేన ఎక్కువగా వైసీపీ నాయకులు ఆడుకున్నారు, దారుణంగా ట్రోల్స్ చేశారు. కాబట్టి మనకెందుకులని ఊరుకోవడం సమంజసం కాదు. పిడికిలి బిగిస్తేనే బలం. అసలు ప్రతిపక్షమే లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు పరుగులు పెట్టిస్తుంటే, డబుల్ ఇంజిన్ సర్కారు దూసుకెళ్తుంటే, ప్రతిదీ మెచ్చుకోవాల్సింది పోయి మరి కాస్త సహకారం ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు? పైగా వాళ్ళందరూ ఏంటి, అదేదో జల్లెడ సూది కథలాగా జల్లెడు వచ్చి సూదిని అందట, సూది నీ ముట్టెనక ఒక కన్నం ఉందని. బట్ జల్లెడికి మొత్తం ముట్టంతా కన్నాలే కదా. సో అటువంటి వైసీపీ ఇప్పుడు వచ్చి వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు అడ్డుకోకూడదు? పైగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల ప్రవాహం వస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా బాగానే ఉందని అందరూ చెప్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గురించి చెప్పారు అనే కోణంలో ముందుకు మాట్లాడడం చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఇకపై ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పాటు భాజపా కూడా వైసీపీ వాళ్ళని, వైసీపీ యొక్క సోషల్ మీడియాలో ఉండే ఆగడాన్ని, సోషల్ మీడియాలో చెలరేగిపోయే కామెంట్స్ని భాజపా పక్ష నాయకులు కూడా కౌంటర్ అటాక్ ఇవ్వబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఒక సోషల్ మీడియా వేదికగా తర్ఫీదు ఇవ్వబోతున్నారు. దానికి తర్ఫీదు ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొని ఫుల్ అటాక్స్ చేయబోతున్నారంట. ఇకపై రసవత్రంగా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాలు. మీరే చూస్తారు.